ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చూద్దాము అన్నటువంటి పొరపాటు కారణంగా ఒక వ్యక్తి, ఒక అవాంఛనీయమైనటువంటి వ్యక్తి, ఏమాత్రము కూడా ప్రజా పరిపాలనకి సరిపోనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అధికారానికి వస్తే ఎలాంటి నష్టం చేకూరుతుంది అని అంటానికి ఈ 5 ఏళ్ల పరిపాలన దానికి తార్కాణం. ఒక్కడి వల్ల, ఒక్కడి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, కోట్లాది మంది ప్రజలు మరి ఇంతగా నష్టపోయినటువంటి సందర్భం చరిత్రలో ఎక్కడా లేదు అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రజావేదిక పోల్చటంతోనే ఇది స్టార్ట్ అయింది అనేది మనం గమనించవచ్చు. ఒక్కొక్క అంశం ఎంత విధ్వంసం జరిగింది ఈ రాష్ట్రంలో అనేటటువంటి దానికి మనం ఒక్కొక్క అంశాన్ని గనక మనం పరిశీలిస్తూ పోయినట్లయితే మొట్టమొదటిగా మనం తీసుకుందాం రైతులుకి ఈ రోజున వాళ్ళు ఉరివేయబడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలం అంతా కూడా రైతులు పూర్తిగా గతంలో ఏనాడు లేనటువంటి రీతిలో వాళ్ళు ఉరివేయబడ్డారు అని మనకి కనపడతా ఉంది. ఎందుకంటే వ్యవసాయ శాఖను మూసేశారు. అలాగనే హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు. ధాన్యం రైతులు దగా పడ్డారు. ధాన్యాన్ని కొనేటటువంటి దిక్కే లేకుండా పోయింది అనేది మనకు కనపడతా ఉంది. పచ్చని రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో రోజుకి మరి కౌలు రైతులు 2 చనిపోతా ఉన్నారు. సాధారణ రైతులు మరి 3 చనిపోతా ఉన్నారు. అన్నదాతలు ఆక్రందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి మనం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలుగా కనపడతా ఉంది రాష్ట్రం అంతా కూడా. ఇంకా మనం లోతుగా వెళ్తే ఆ రోజుకి ఈ రోజుకి ఈ యొక్క మరి వర్షాభావ పరిస్థితుల్లో పనికి వచ్చేటటువంటి డ్రిప్ ఇరిగేషన్ అనేది పూర్తిగా జీరో, ఎక్కడా కనపడటం లేదు. అలాగనే మద్దతు ధరకి మాటే లేదు. అన్నదాతకి బతుకే లేకుండా చేశారు. ఈ రైతు ద్రోహిని జగన్ని రైతు లోకం ఏనాటికి కూడా క్షమించదు అనేది వాస్తవం. అలాగనే మనం చూస్తే ఇరిగేషన్ ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాడు. అసలు విశ్వసనీయతకే మారుపేరు నేను అన్నటువంటి రీతిలో మాట్లాడాడు. మరి మెడలు వంచి రాష్ట్రానికి నేను ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. మరి రాజీ పడి మొదటి ప్రయాణంలోనే ఢిల్లీ పోయి రాజీ పడి మెడలోంచి వచ్చినటువంటి పరిస్థితి. మద్యపాన నిషేధం అన్నాడు. మరి ఈ రోజుకి దాని ఊసే లేకుండా దాని మీద ఇంకా వ్యాపారం చేస్తూ వేల కోట్లు తన సొంత తాడేపల్లి ఖజానాకి తరలించుకుపోతూ ఉన్నటువంటి స్థితి. అలాగే రాబోయేటటువంటి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దు, ఉద్యోగులకి జీతాలు ఈ రోజుకి 1వ తారీఖు అందనటువంటి పరిస్థితి, జాబ్ క్యాలెండర్ లేదు, కరెంటు ఛార్జీలు ఆ రోజున తగ్గిస్తానన్నాడు, ఈరోజు 7 సార్లు పెంచాడు. ఇక్కడే ఇల్లు కట్టుకున్న రాజధాని ఇదే అన్నాడు, మళ్ళీ రాజధాని 3 రాజధానులు అన్నాడు. మరి అలాగనే నారాసుర రక్త చరిత్ర అని మా మీద నింద వేసి ఈ రోజున ఆ రకంగా రాజకీయ లబ్ధి పొంది ఈ రోజున ఏం చేస్తున్నాడు? తండ్రి హత్యపై పోరాడుతున్నటువంటి చెల్లిపైనే కేసు పెట్టాడు. సొంత చెల్లికి ఆస్తి వాటా ఇవ్వకుండా తరిమేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను మనిషి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అనేటటువంటిది మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. విజన్ ఏమాత్రం దూరదృష్టి లేదు. సంపద సృష్టిద్దామని లేదు. మరి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామనే, ఆర్థిక అభివృద్ధికి తీసుకొద్దామనేది లేదు. ఎక్కడ ఏ మాత్రమైన అభివృద్ధి లేకుండా
ఒక ఆలోచన అనేది లేకుండా మరి వెళ్తా ఉన్నాడు. హైదరాబాద్ లాంటి నగరం ఒకటి ఉండాలి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతికి రూపకల్పన చేసి తద్వారా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, లక్షల కోట్ల రూపాయల సంపదని సమకూర్చి పెట్టాలి అని ఆయన అంత గొప్పగా ఆలోచన చేసి అమరావతిని చేస్తే ఈ రోజున అది ఎక్కడికి పోయిందో ఏమాత్రం లేదు. ఆదాయం లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. తెలంగాణ ఈ రోజున టాప్ స్టేట్గా ఉంది. అంటే మనం చేసినటువంటి అభివృద్ధి ఫలం ఈ రోజున వాళ్ళకి లభిస్తూ ఉంది. అక్కడ మనకి ఉదాహరణ కనపడతా ఉంది. అలాంటి సంపద సృష్టించేటటువంటి గొప్ప అవకాశాన్ని 151 సీట్లు తీసుకొని ఊరక కుర్చీలో కూర్చుంటే అదే మామూలుగా రొటీన్గా జరిగిపోయేటటువంటి పరిపాలనని ఇతను ఏ రకంగా రివర్స్లోకి తిరోగమనంలోకి తెచ్చాడు అనేటటువంటి దానికి ఇవి అన్నీ కూడా తార్కాణాలు అనేది మనం అనుకో. లక్షల రూపాయలు ఒక్కొక్క మరి వ్యక్తి ఒక్కొక్క కుటుంబం మీద ఉంది అంటంలో మరి ఎటువంటి సందేహం లేదు. ఇవి గనక లెక్క తీరిస్తే 5-6 లక్షలు ఒక్కొక్క కుటుంబం మీదనే మరి భారం పడబోతా ఉంది, పడింది. వీటన్నిటికీ ఎవరు బాధ్యులు? రేపు ఎవరు తీరుస్తారు? ఇవన్నీ మళ్ళీ అవి ప్రజల మీదే పడేటటువంటి పరిస్థితిని సృష్టించాడు ఇతను. ఏ రకమైనటువంటి పాలకుడు ఇతను అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ మనిషి ఎలాంటి సైకో అంటే ఈ రంగుల పిచ్చి. అసలు ఎవరికో పుట్టిన బిడ్డకి తాను నేను అన్నటువంటి రీతిలో చిట్కో ఇళ్ళు మేం గడితే వాటికి రంగులు వేసుకోవటం ఏంటి? ఏమైనా బుద్ధున్నోడు చేస్తాడు అట్లాంటి పని? అలాగే ఎప్పుడో కట్టినటువంటి గవర్నమెంట్ బిల్డింగులు, పంచాయతీ బిల్డింగులు, కోఆపరేటివ్ బిల్డింగులు వాటికి తీసుకొచ్చి రంగులు ఎత్తి అది కోర్టు మొట్టికాయలు వేస్తే కాదు అని మళ్ళీ దాదాపు 3,000 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్సెకర్కి మరి నష్టం కలిగిస్తే ఇతను ఏ రకమైనటువంటి పాలకుడు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు పొలం సర్వే రాళ్ల మీద కూడా తన బొమ్మలు వేసుకుంటే ఇతనికి సైకో కాక ఏమనాలి మనం? పట్టాదారు పాస్ పుస్తకాలు మన సొంత భూమి, అది మన పొలాలవి, మన తాతలు తండ్రుల నుంచి మనకి సంక్రమిస్తూ ఉన్నాయి. వాటిని అతను ఆ పట్టాల మీద ఆయన బొమ్మ వేసుకుంటే ఆయన ఏమన్నా మనకి చుట్టమా? ఎవరికి చుట్టం అది? వాళ్ళ తల్లి తరపు చుట్టమా, తండ్రి తరపు చుట్టమా? ఎవరి చుట్టం? ఏ రకంగా మనం దీన్ని తీసుకోవాలి అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మరుగుదొడ్లు ఉన్నాయి, మరుగుదొడ్లు కడుతున్నారు గవర్నమెంట్, కమ్యూనిటీ మరుగుదొడ్లు. వాటి మీద కూడా ఇతని బొమ్మే, మొబ్బే. ఇంకా నయం, ఇంకా లోపల వేయలేదు, లోపల కూడా వేసుకోమని మేము అంటా ఉన్నాం. ఇది ఇకపోతే 2, 3, 5ది క్రెడిబిలిటీ, జగన్ విశ్వసనీయత. ఉపమానం చెప్పొచ్చు. తిక్కలోడంట తిరణాలకు వెళ్తే వాడు ఎక్కటమో దిగటమే సరిపోయిందంట. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ వ్యవహారంలో మనం చూస్తూ ఉన్నాం. పోలవరాన్ని ఎక్కడికి వెళ్ళింది? అది రివర్స్ టెండరింగ్. ఎక్కడ చూసినా అది ప్రతిదీ రివర్స్ టెండరింగ్. పోలవరం రివర్స్ టెండరింగ్ చేసి నేను పొదుపు చేశాను అన్నటువంటి వ్యక్తిది ఈ రోజున అది ఏనాటికి పూర్తవుతుందో కూడా తెలియనటువంటి అపారమైనటువంటి నష్టాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకి మరి కలిగించాడు అనేది వాస్తవమా కాదా ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ. అలాగనే పట్టిసీమ కడితే దాన్ని చంద్రబాబు నాయుడు కట్టారు కాబట్టి దాన్ని పూర్తిగా పాడుపెట్టేశాడు. ఎంత దుర్మార్గం ఇది! ఏ మనిషి అయినా ఏ రకంగా నేను చేస్తారా? ఇది ఇతని ఆలోచన సైకో ఆలోచన తప్ప మరొకట అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ప్రాజెక్టులు ఆ పెద్ద ప్రాజెక్టులు పోనీ అని అనుకుంటే కనీసం కాలువల్లో పూడిక కూడా తీయనటువంటి ప్రభుత్వం. నిజానికి కాంట్రాక్టర్లు సరిగా చేయకపోతే ప్రభుత్వం వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఎంత విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంట్రాక్టర్లే ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. మనం చూస్తే ఏ కాంట్రాక్టర్ కూడా మేము పని చేయము అని వాళ్ళు పూర్తిగా మరి నిరాకరిస్తున్నటువంటి స్థితి. ఎంత సిగ్గుచేటిది!
ప్రభుత్వం ఎంత సిగ్గుపడాలా అనేది కూడా చూడాలి మనం ఇక్కడ. ఇకపోతే యూత్ చీకట్లో ఉన్నారు, వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారం అనేటటువంటి ఆందోళనతో ఉన్నారు. వాళ్ళు ప్రధానమైనటువంటి బాధితులు. వాళ్ళు మన ప్రజల మరి పిల్లలు బిడ్డల జీవితాల్లో మరి పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. డిఎస్సి ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, అంటే డిఎస్సి వేస్తామన్నారు. ఎక్కడ అతిగతి లేదు. పోలీసు ఉద్యోగాలు భర్తీ కాలేదు, ఎక్కడ పెట్టుబడులు రావటం లేదు, పరిశ్రమలు రావటం లేదు, కొత్త ఉద్యోగాలు రావటం లేదు. ఏం తెచ్చాడు? పరిశ్రమ ఒక్కటి కూడా తేకపోగా పూర్తిగా మాఫియా రాజ్యాన్ని ఇతను నిర్మాణం చేశాడు అనేది మనకి కనపడతా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆయన దిగిపోయే నాటికి 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. దాదాపు 17 లక్షల కోట్ల రూపాయలకి ఒప్పందాలు జరిగినాయి. జాతీయ నేషనల్ వైడ్గా పరిశ్రమదారులు అలాగనే అంతర్జాతీయంగా పెట్టుబడులు పెడతామని ముందుకొస్తే వాళ్ళు ఎక్కడికి పోయారో పరారైపోయారు. అంటే టెర్రరైజ్ చేశారు వాళ్ళని. పెట్టుబడి పెడితే నువ్వు ఇక్కడ నాకు సగం ఇయ్యి, లేకపోతే పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు, లేకపోతే తెలుగుదేశం ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దానిలో మేము వెనక్కి తీసుకుంటాం. ఇలాంటి బెదిరింపులు టెర్రరైజ్ చేసి వాళ్ళని పారద్రోలినటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి? మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి? ఆ రోజున మనం ఇచ్చాం, తెలుగుదేశం పార్టీ ఆ రోజున టీచర్ ఉద్యోగాలు బోలెడు ఉద్యోగాలు ఇస్తే ఈ రోజున కేవలం వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అవి కూడా ఉద్యోగాలు అని డప్పు కొట్టుకుంటున్నాడు తప్ప మరి నిజంగా అవి పనికొచ్చేవా? యూత్కి ఏమాత్రమైన ఉపయోగకరమైనటువంటివేనా? ఇవి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం సంక్షేమం అనేటటువంటి పేరు మీద సంక్షోభంలో కూరుకుపోయింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఏంటి సంక్షోభం అని అంటే పన్నులు, ఎడాపెడా పన్నులు, బాదుడే బాదుడు, రాష్ట్ర ప్రజల రక్తం పీల్చుతూ మిమ్మల్ని ఉద్ధరిస్తున్నా అనేటటువంటి మాయగాడిని మనం జగన్లోనే చూస్తున్నాం తప్ప ఎక్కడా లేదు. అలాగే మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు, పెళ్లి కానుక రద్దు చేశాడు, పండుగ కానుకలు రద్దు చేశాడు, చంద్రన్న బీమా ఎటుపోయిందో తెలియదు. అలాగనే ఎస్సీ ఎస్టీలకి పనికొచ్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేవి ఎక్కడా కూడా కనపడలేదు, వాటిని తీసి పారేశాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేశారు, రైతు సబ్సిడీలు కట్ చేశారు, దళిత బీసీ పథకాలు వాటిని ఆ రోజున మనం వాటికి పూర్తిగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడేటటువంటి విధంగా లోన్లు ఇచ్చి ఆ రోజున సహకరించాం, పరికరాలు ఇచ్చాం. కానీ ఈ రోజున అవి ఎక్కడా కూడా ఈసు మాత్రం కూడా కనపడినటువంటి పరిస్థితిని ఉంది. ఇలా ఒకటా రెండా దాదాపు 100కు పైగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని పూర్తిగా రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఇంకా 3 నెలల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఇతన్ని పూర్తిగా మరి తుడిచిపెట్టి, ఇతని ప్రభుత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేటటువంటి పరిస్థితిలో చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా తుడిచివేయటానికి సంకల్ప సిద్ధులై ఉన్నారు. 3 నెలలు. అమరావతి మళ్ళీ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రాసి పెట్టుకోండి. ప్రజా రాజధానిని తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తుంది అని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సభల్లో చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, జగన్ తన ఎమ్మెల్యేలను నమ్మడం లేదు, కానీ జనం జగన్ను నమ్మడం లేదు. జగన్ ఎమ్మెల్యేలు నమ్మటం పోతుంటే జనం జగన్ని నమ్మనటువంటి పరిస్థితుల్లో తాను అనుకుంటూ మారుస్తా మరి ఈ చెత్తను దేశపోయి అవతల నియోజకవర్గంలో చెత్తని వేయటము అని అంటే ఇది ఏ రకమైనటువంటి వ్యూహం అనేది ఆలోచన చేయాలా. అందుకే 95% ప్రజా మద్దతుని కోల్పోయాడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎదురు చూస్తున్నారు ఎన్నికల కోసం. ప్రజలు ముక్త కంఠంతో ఏపీ హేట్స్ జగన్ అంటా ఉన్నారు. తన ఇంటి ముందు చెత్తని తీసుకెళ్ళి మరి బదిలీ చేసి మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేయటము అనేటటువంటి చెత్త పాలిటిక్స్, చీప్ పాలిటిక్స్, ఇది ఎటుపోతుందో తెలియదు. అందుకే మేము అంటున్నాం,
175 మందిని మార్చిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓటమి తలరాతను ఎవరూ మార్చలేరు. ఇది సత్యం.